అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగల హెడ్లైన్స్. రోడ్ల మీదనే జరుపుకుంటున్నారు బర్త్డే పార్టీలు, కత్తులు వచ్చి మరీ చేస్తున్నారు డాన్సులు. యూట్యూబ్ లో చూసి గీసింది భర్త మర్డర్ స్కెచ్, ఇదంతా చేసింది ప్రియుని కోసమే కావచ్చు. గుండ్రంగా తిరుగుతున్నది చింత చెట్టు మొలక, పర్షాన్ అవుతున్నారు పబ్లిక్ గుట్టేందో తెలియక. ఆధార్ కార్డ్ మీద ఉన్నదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని, బస్సులకెంచి దించిండ్రు ఫ్రీ టికెట్ ఇయ్యమని. డబ్బులు కావాలని మొక్కుతున్న రాజేష్. ఒక 13 లక్షల కోట్లు పడేటట్టు చూడు స్వామి. తెలంగాణలో ఫ్రీ బస్సు లేకముందు కండక్టర్లతోనే చిల్లర విషయంలో కీసులాటలు అవుతుండే. ఇక ఫ్రీ బస్ వచ్చినాక చిల్లర పంచాయతీ తగ్గి సీట్ల పంచాయతీ వచ్చింది. చల్ నేను ముందు సీట్ ఆపినా అని అక్కలంటే, ఏహే నేను పక్కూర్ల నుండే మా చుట్టానికి నిన్ననే ఫోన్ చేసి చెప్పిన, ఆమె సీట్ ఆపింది, నువ్వు కూర్చున్నైంది లే అని లొల్లులు అవుతుంటే చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఈడ మాత్రం ఏం జరిగిందంటే, ఇదెక్కడ పంచాయతీ, ప్రయాణికులంతా బస్సు దిగిండ్రు, ముసలమ్మ ఆరిపారి అరుచుకుంటున్నది. ఒక దిక్కు కండక్టర్ ఓ ఆఫీసర్లతో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ బస్సు అనుకుంటే ఇంకో బస్సు వచ్చి ఆగింది, అందరికందరూ బస్సు దిగిండ్రు. ఇంతకేంది పంచాయతీ అని అంటే కండక్టర్ సాబ్ చెప్తాడు, ఈనోన్రి तेलंगाना का आधार कार्ड अपडेट करके चलाना है. तेलंगाना आधार कार्ड नहीं है. నీ కదా చల్లకుండా అయినా రానులా. ఇది అసలు పంచాయతీ. వీళ్ళ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోకుండా ఉండేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్రం ఉన్నదట. అంతే, తెలంగాణ వాళ్ళకే ఈ ఫ్రీ బస్సు పెట్టిండ్రు. మరి మీరు తెలంగాణ వాళ్ళు లేకుంటే పక్క రాష్ట్రం వల్ల నాకు తెలియదు, మీరు బస్సు దిగాల్సిందే అని పట్టుబడితే మాట వెరిగి బస్సులనే పెద్ద కీసులాట అయింది. అంతే, ఇక ఇదంతా చూసిన డ్రైవర్ సాబు సప్పుడేక ఇట్లా బస్సునే పక్క కాపితే కండక్టర్ తోని ఆఫీసర్లు మాట్లాడిందట. ఇంతలోనే ఇంకో బస్సు వస్తే ఈ అమ్మ లెక్కలు ఎక్కించుకొని పోయిందట. గాని చిత్రంగా ఉన్నది పోయింది. ఇదే ఆధార్ కార్డా ఓ బస్సులో ఎల్లుడైందో ఇంకో బస్సులో చెల్లకుంటుండేందో. ఇంతకీ పంచాయతీ అంతా ఎక్కడనో చెప్పలేదు కదా. నిర్మల్ జిల్లా బైంసా నుంచి నిజామాబాద్ పోతున్న బస్సులా. మరి దీని మీద పెద్ద ఆఫీసర్లు ఏం మాట్లాడతారో చూడాలి. కొందరికి మంచి చెప్తే వాళ్ళ చెవులల్లా సీసం పోసినట్టే ఫీల్ అవుతారు. అదే ఏదైనా గాలి గత్తర ముచ్చట చెప్తే చెవులలో చక్కెర పోసినట్టు తీయగున్నదని ఇంకా చెప్పమంటారు. అట్లుంటుంది కొందరితోని. ఈ రోజుల్లో మంచి చెప్తే వినేటోళ్ళే లేరు. అసవంటోళ్ళు దుర్బీని పెట్టి దోలాడినా దొరికేటట్టు లేరు కదా. అయితే ఇప్పుడు ఏమైంది అంజలి అంటారా? వాయమ్మనే 1 2 3 4 5 మొత్తం 5గురు ఎట్లా కూర్చున్నారో, మళ్ళా స్కూటీ ఎట్లా పోతున్నదో చూడుండ్రి. ఓ పెద్ద మనిషి, నీకే చెప్పేది. అదేమన్నా ఆటో అనుకుంటున్నావా లేకుంటే జీప్ అనుకుంటున్నావా? రాములా ట్రాఫిక్ లో ఏం లెక్క చేయకుండా ఎవ్వరికెళ్ళి చూడకుండా దంచుగా పోతున్నాడు కదా. స్కూటీ మీద ఇద్దరు కూర్చుంటేనే ఇరకాటంగా ఉంటది. మరి అసోంటిది ఇంతమంది ఎట్లా కూర్చున్నారో ఏం కథనో వాళ్ళకే తెలియాలి. గాని ఈ వీడియో చూసిన పెద్ద పోలీస్ సారు సజ్జనార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి గట్టిగా అరుచుకున్నాడు. ఏదన్నా అయితే ఎవరు బాధ్యులు? పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ చెప్పాలే, పాటించేటట్టు చూడాలి. గాని ఇదేం చక్కదనం అని రాసుకొచ్చి ఒక్కసారి ఆలోచన వేయమని కోరిండు. కానీ ఎందుకో కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు. మీరైతే ఇసోంటి ఉపాయాలు చేయకుండి, సరేనా పబ్లిక్? ఎవరైనా మా ఆడ లేడీస్ యూట్యూబ్లలో ఏం చూస్తారులా? పొద్దుటూలు ఏం కూర వండాలి, పొద్దుగూకుల ఏం వండాలి, ఐతారం ఏం బిర్యానీ చేయాలి, పిల్లలకు స్నాక్స్ ఎట్లా రుచిగా చేయాలని చూస్తారు. ఇంకా కొందరేమో డిజైన్ బట్టలు ఎట్లా కుట్టాలని టెక్నిక్ నేర్చుకుంటారు కదా. అయితే ఈడ మాత్రం ఒక అక్క యూట్యూబ్లో వీడియో చూసి ఏం ఆలోచన చేసింది, ఏం ప్లాన్ చేసిందో తెలిస్తే నెత్తి కొట్టుకుంటారు పక్క. కత్తులు లేవు, గొడ్డాన్లు లేవు, అట్లని దాడి కూడా చేయలేదు. కేవలం 2 సుక్కల గడ్డి మందుతోనే పెనిమిటి పానాలు తీయించింది. ఏం తెలియనట్టు పోలీసుల పక్కన నిలబడ్డ ఇంగో ఈమె గారే, అర్రే అట్టెట్లా చంపింది, ఏం చేసింది, అసలు ఏం జరిగింది అని అంటే ప్లాన్ ఈమెదే, చంపింది మాత్రం ఇంగో ఈ ప్రియుడాట. కరీంనగర్ ఉండే సంపత్ భార్యే ఈ రమాదేవి. సర్వపిండాపాలు చేస్తుందట. అయితే ఈడికి దినం
అన్నం అప్పాలు కొనేందుకు వచ్చిన ఈ కర్రీ రాజయ్య మంచిగా మాటలు చెప్పి బుట్టలు వేసుకునేసరికి అప్పటికే పెనిమిడితోని లొల్లుల మీద లొల్లులు పెట్టుకుంటున్న ఈమె ఎట్లయినా ఆగని పీడ ఓగొట్టుకోవాలని ఫిక్స్ అయిందట. ఇక రాజయ్యను రంగంలోకి దించితే రాత్రికి రాత్రే ఫోన్ చేసిన ఈ మోతవరి దోస్తుతోని కలిసి సంపత్ను దావత్కు తీసుకుపోయి ఫుల్గా దాపిచ్చి చెవుల మందు పోసిండట. అంతే ఏమున్నది, మందు మొత్తం మెదడుకు పట్టి ఆన్నే జీవిడిస్తే అసలు చంపించింది ఆల్నేనని బయట పడ్డది. మరి మీరు ఎట్లా కనిపెట్టారు సారు? వైఫ్ తరఫు నుంచి ఫ్యామిలీ తరఫు నుంచి ఎలాంటి మిస్సింగ్ కేమ్ కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ ఆర్ కంప్లైంట్ రిసీవ్ కాలేదు. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న సిసిటీవీ ఫుటేజ్ కాల్ రికార్డింగ్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఇది అన్నట్టు అసలు ముచ్చట. అసలు ఫిర్యాదు చేయకపోవడం ఇంకో ఎత్తు అయితే కాల్ డేటా మొత్తం రాజయ్యకు రమాదేవికి మధ్యనే నడిచిందట. అప్పుడు పోలీసులు వాళ్ళ స్టైల్లో అడిగేసరికి అసలు విషయం చెప్పిందట. కానీ చూడుండ్రి పాపం ఎంత పని అయిందో. 20 ఏళ్ళు కొడుక్కు, తండ్రి లేకుంటే తల్లి జైలుకు వాయే. కానీ చూడుండ్రి రమాదేవి ఎట్లా స్కెచ్ గీసిందో. 5,000 కావాలని అడిగిండు నిన్న. మరి ఎవరన్నా ఇచ్చిర్రో ఇయ్యలేదో కదా మన రాజేష్కు. ఏడున్నాడో అసలు చూద్దాం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ దేవ్యై నమః. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గృహధనం. ఈయనేంది ఏమో మంత్రాలు చదువుతాడు. ఓ మనిషి దేవుడా, ఓ మంచి దేవుడా, ఇప్పుడు నేను పడుకొని లేచేసరికి నా బ్యాంక్ అకౌంట్లో ఒక 50 కాదు 1 లక్ష, ఒక 10 లక్షలు లేదు ఒక 13 లక్షల కోట్లు పడేటట్టు చూడు స్వామి. నీకు పుణ్యం ఉంటుంది. పడుకుంటున్నా. పండుకొని లేచేసరికి 13 లక్షలు కావాలనా? నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది అంటే పడ్డాయి పైసలు పడ్డాయి. జీవితంలో అప్పులు కట్టే డేట్లు తప్ప అప్డేట్లు లేకుండా అయిపోయింది. ఓ మనిషి ఏంది నీ లొల్లి అసలు? ఏమో మంత్రాలు చదువుతున్నావు, పంటున్నావు, లేస్తున్నావు, ఫోన్ చూస్తున్నావా? పడుకొని లేచేసరికి పైసలు పడతాయేమో అకౌంట్లో అని. పండుకుంటే కలలు పడతాయి, కాసులు పడాయి. ఏమో నా అదృష్టం ఎట్లున్నదో పడతాయేమో. ఉత్తుగా పైసలు ఎందుకు పడతాయి అకౌంట్లో? ఎందుకు పడాయి అబ్బా? ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఉండే దీపక్ వాళ్ళ అమ్మ చనిపోయిన గాయత్రీదేవి ఖాతాల 1,13 లక్షల కోట్ల రూపాయలు జమ అయినాయట రాత్రికి రాత్రే. తెలుసా? ఏంది 1,13 లక్షల కోట్ల? రాత్రికి రాత్రే అంబానీలను దాటిపోయిండు దీపకు. అందుకే నాకు కూడా అట్లా పడాలని చెప్పి మంత్రాలు చదువు. అసలు ఎట్లా పడ్డాయి? ఎవరేసిర్రు? ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. అందుకే బ్యాంకుకు పోయి చెప్తే అకౌంట్ ఫ్రీజ్ చేసిండు. పిచ్చోడు కాకుంటే ఎవరన్నా గట్లా చెప్తారా? అదే నేనైతేనా అన్ని పైసలు వాడుకుందరు. అప్పుడు ఆఫీసర్లు నిన్ను ఆడుకుందరు. ఎందుకు ఆడుకుంటారబ్బా? నేనేమన్నా వెయ్యమన్నా వాళ్ళను? ఓయమ్మో, నిజంగా నీకు పైసలు వచ్చి వాడుకున్నట్టే ఫీల్ అవుతున్నావు కదా. కనీసం అట్లనన్నా సంతోషపడని రాదు. అంతేలే, అంతకు మించి ఏం చేయలేం. ఏమో గుర్రం ఎగరావచ్చు. అంత సీన్ లేదు. అన్ని ఉన్నా అల్లు నోట్ల శని అన్నట్టు ఖాతాలో పైసలున్నా వాడుకోలేని పరిస్థితి అయినది. అది కూడా కరెక్టేలే. మరిగా అట్లాంటి పైసలు అకౌంట్లో వాడితే ఏంది, పడకుంటే ఏంది? అవునులే, అసలు అట్లిట్లా పడ్డాయి అకౌంట్లోనే ఆరాధిస్తున్నారట. కానీ 1 లక్ష రూపాయలన్నీ ఇస్తారు ఆయన కండ్ల నుంచి. ఎందుకు ఇస్తారు? అవేమన్నా ఆయన పైసలా? అసలు అవెట్లా ఆడనేమో ఏమో, టెక్నికల్ మిస్టేక్ వల్ల నెంబర్లో అట్లా చూపిస్తున్నాయేమో. అంతేలే, తొవ్వెంట పోతుంచే ఒక్కనాడు 1 రూపాయి దొరికిన మోకం కాదు. మన లక్షల రూపాయలు దొరుకుతాయా? ఇంకా మనమని నన్ను కలుపుతావేంది? నాకు దొరికినాయి. నిజంగా నీకు దొరికినాయా? ఎంత? 10 రూపాయలు. కాకుంటే నోటు చినిగి ఉండే, చెల్లదన్నారు. చినిగిన నోట? నీది దీపక్కత లెక్కనే ఉన్నది పాటు. చినిగిన నోటు దొరికి నువ్వు అకౌంట్లో ఉన్న పైసలు వాడుకోలేక ఆయన. సరే కానీ పోయిగా నువ్వు, నేను కొంచెం మనసు పెట్టి మంత్రాలు చదువుకుంటా. మంత్రాలకు చింతకాలు రాలై సారు. కష్టపడి కాసు సంపాదించుకోవాలి. కూసున్న గడికి రావేవి, వచ్చిన నిల్వయ్యే. ఓ ఆపమ్మ తల్లి ఆపు. సందు దొరికింది కదా అని ఉపదేశాలు ఇస్తూనే ఉన్నావు ఉపాధ్యాయురాలు లెక్క. నడవమ్మ తల్లి నడువు, నీకు దండం. కానీ 1,13 లక్షల కోట్లు అకౌంట్లో పడునంటే
చిన్న ముచ్చట అనులా ఎంత పెద్ద షెట్ అయినా కానియుర్రి, లేదంటే చిన్న మొలకైనా కానియుర్రి, గాలి వచ్చిందంటే అటు ఇటు ఊగుతుంటది. చెట్టుకు కొమ్మలుంటే ఆ కొమ్మలు కూడా ఊగుతుంటాయి. అయితే గిడో చిన్న చెట్టు గాలికి ఊగుడు కాదు, గుండ్రంగా తిరుగుతున్నది. అగో ఇదేం చిత్రం అనుకుంటున్నారా? అదే కదా, చూసిన వాళ్ళంతా పరిశాన్ అవుతున్నారు. భూమి దాని చుట్టూ అదే తిరిగినట్టు ఈ చిన్న చెట్టు కూడా దాని చుట్టూ అదే తిరుగుతున్నది. వాయమ్మనే చూస్తుంటే పరిశాన్ అనిపిస్తున్నది కదా నుల్లా. ఎవ్వరికన్నా చెప్తే నమ్ముడు కూడా నమ్మరు. ఓ ఏనన్నా చెట్టు గుండ్రగా తిరుగుతుందా, లోపల ఏమన్నా ఎలుకలు తవ్వి దింపుతున్నాయి కావచ్చు అని అంటారు. కాకపోతే ఈడ అసోంటిది ఏం లేదు. కానీ ఈ మొలకైతే ఇట్లా అప్పుడింత తిరుగుతూనే ఉన్నది గుండ్రంగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురంలో జొన్నలగడ్డ వెంకటమ్మ అనేటోళ్ళ ఇంటికాడు ఉన్నది ఈ చింత చెట్టు మొలక. అయితే వెంకటమ్మ పొద్దుగాలనే లేచి ఆకిలి ఉడుస్తుంటే ఈ మొలక ఇట్లా తిరుక్కుంటగా నవ్వడ్డదట. ఏమన్నా పురుగు బుష ఉండొచ్చు, అందుకనే చెట్టు అట్లా తిరుగుతున్నది అనుకొని అంతా సాఫ్ చేసి చూస్తే ఏం లేదట. కానీ ఇది ఇట్లనే తిరుగుతున్నదట. అప్పుడు ఆమె ఇరుగు పొరుగులకు చెప్తే అందరు వచ్చి చిత్రంగా చూడబట్టిండ్రు. ఇక ఇసువంటిది ఏమన్నా కనబడితే మనోళ్ళు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజమవుతున్నదని ఒకరు, ఇదంతా దేవుని మహిమ అని ఇంకొకరు, ఇట్లా పాత డైలాగులను మళ్ళీ ఒకసారి కొట్టిండ్రు. కానీ మరి ఈ చెట్టు ఎట్లా తిరుగుతుంది, ఏంది కథ అనేది ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు చెట్ల గురించి మంచిగా తెలిసి ఉంటుంది కాబట్టి. ఇంట్లో అడిగేటోళ్ళు లేరు, ఒంట్లే భయం లేదు, ఇంకేమున్నదిగా దున్నపోతులు లెక్క రోడ్డు మీద పడి లత్కోర్ పనులు చేసుకుంటా పబ్లిక్ ను పరిశాన్ చేస్తున్నారు కొందరు పోరళ్ళు. ఇటువంటి చిచ్చోర గ్యాంగ్లా ఎవందన్నా బర్త్డే ఉంటే చూడాలి వాళ్ళ ఓవర్ యాక్షన్. నడి రోడ్డు మీద రచ్చ చేస్తారు. హైదరాబాద్లో కొందరు పోరళ్ళు ఏం చేసిరో చూడుర్రి. చూస్తున్నారా, అర్ధరాత్రి నడి రోడ్డు మీద కుత్కెలదానిక దాగి కత్తులు జాంబియాలు దింపుకుంటా ఎట్లా తీన్మార్ డాన్స్ చేస్తున్నారో, డీజే పెట్టి చుట్టుపక్కలకు నిద్ర లేకుండా చేసి ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. అంతగానో స్టెప్పులు వేస్తున్నారు, సప్ప కత్తులు దింపుతున్నారు. ఏమైతున్నది అక్కడ అనుకుంటున్నారా? ఇగో ఈ పైల్వాన్ బర్త్డే నాట. వాని బర్త్డే కోసం కేకులు తెప్పించి ఇంగో ఇట్లా నడి రోడ్డు మీద నుమాయిష్ పెట్టి తీన్మార్ డాన్సులు చేస్తున్నారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ సయ్యద్ అలీగూడలో జరిగింది రచ్చ. ఆ కత్తులేంది, అర్ధరాత్రి శివాలేంది అని పబ్లిక్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో చూసి పోలీసులు సుమోటోగా కేసు రాసుకున్నారట. అయినా బర్త్డే పార్టీ ఉంటే ఇంట్లో చేసుకోవాలి కానీ ఇట్లా నడి బజార్ల రచ్చేంది అని అంటున్నారు ఈ ఏరియాలో ఉండే పబ్లిక్. మరి ఇదేమన్నా అత్తగారు ఇలా అనుకుంటున్నారో ఏమో, ఇక వీళ్ళకే తెలవాలి. మందు దాగకుర్రి, లివర్ ఖరాబ్ అయి పిడాత చేస్తారని ఎంత చెప్పినా ఎవరింటారు? అలవాటు పడ్డ పానం ఊకుంటదా? ఎట్లనో అట్లా తాగుతూనే ఉంటారు. కొందరైతే లోకల్ సరుకు బోరుగొట్టి దొంగతనంగా ఫారెన్ లిక్కర్ తెప్పించుకొని సాటు మాటున పార్టీలు చేసుకుంటారు. అగో అసొంటి దొంగ సరుకును దొరకబట్టి ఓ కాడ వరుసగా పేర్చిన పోలీసులు ఆ సీసాలను ఏం చేసిర్రో చూడుర్రి. వామ్మో, అన్ని ఘనం మందు సీసాలు బాగానే జమ చేసిండ్రు కదా. చాలా మటుకు ఫుల్ బాటిల్లే ఉన్నాయి. అన్ని కుప్ప పోసిర్రు. అగో దూరంగా రోడ్డులోడ రవ్వు పడుతున్నదా, ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. అబ్బా, మందు బాబులకు పానం పోయినట్టు అవుతున్నది కావచ్చు. ఆ మందంతా వరద లెక్కన వారుకుంటా పోతుంటే. కాకపోతే కోర్టు ఆదేశాల ప్రకారం పట్టుకున్న దొంగ సరుకు మీద ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి పోలీసులు ఇట్లా యాక్షన్ తీసుకున్నారు. మొత్తం 26,640 ఫుల్ బాటిల్స్ తుక్కు చేసిండ్రు. ఇక ఈ వీడియో చూసి పోలీసులు మంచి పని చేసిరని కొందరు అంటుంటే, ఆ ఫుల్ బాటిల్స్ ఉన్న మందు పారబోసి సీసాలను రీసైక్లింగ్ చేయొచ్చు కదా అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇవల్ల ఈ అల్టి గరం గరం వార్తలు. మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగాల 8:30కు. సరేనా? ఇగుంటా.